Can devotees trust governments to uphold their beliefs? That's the bedrock of Indian secularism. We do not separate the state from temples or churches like in the West. 11,329 కేజీల గోల్డ్ అంటే ఇంచుమించు ఒక 8 కోట్లు ఉండొచ్చు. 10 టన్నుల సిల్వర్ అండ్ ఆల్సో 6,000 ఎకరాల ల్యాండ్ అన్నమాట, ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కూడా. 7,636 ఎకరాల ప్రాపర్టీస్, రిమైనింగ్ ప్రాపర్టీస్ ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా బయట ఉన్న ప్రాపర్టీస్ అన్నమాట. 75 లొకేషన్స్ లో ఉంది. అండ్ ఆల్సో 535 అదర్ అసెట్స్ ఇంకా చాలా 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 ఉన్నాయన్నమాట. కళ్యాణ మండపాలు అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే తిరుమలకున్న అసెట్స్, తిరుమలకున్న ఆస్తులు, తిరుమల ట్రస్ట్, తిరుమలలో ఉంటాయి కదా ట్రెజరీలో, సో అవన్నీ కూడా ఇవన్నమాట. లిటరల్ గా అన్ని కేజీల గోల్డ్, అన్ని కేజీల సిల్వర్ ఉంది. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే వీడియోలో మాట్లాడదాం. అయితే మ్యాటర్ ఏంటంటే తిరుపతి లడ్డు విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో అది చాలా చాలా దారుణమైన విషయం అనమాట. అది ఒక హిందూగా అవనివచ్చు, ఒక మనిషిగా అవనివచ్చు, ఒక భక్తుడిగా, తిరుపతికి వెళ్లే సాధారణ భక్తుడిగా అవనివచ్చు, చాలా దారుణం అని చెప్పారు. ఎందుకు ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే అందులో పాసిబుల్ సబ్స్టెన్సెస్ లిస్ట్ వచ్చింది కదా. సో అందులో సరికి 3 ఉన్నాయి. 3 ఉండడం ఏమిటంటే మీ అందరికీ తెలిసిందే, టాలో అని, లేకపోతే ఫిష్ ఆయిల్ అని చెప్పేసి ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఆ 3 ఐటమ్స్ కూడా చాలా దారుణమైన అనమాట. యాజ్ ఏ భక్తుడిగా లేకపోతే యాజ్ ఏ డివోటీగా చాలా చాలా దారుణం మనం. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి. సో అవి మాట్లాడుకోవడానికన్నా ముందు ఈ ప్రాసెస్ ఇదంతా ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ ఆల్సో చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు, కొంతమంది ఇండైరెక్ట్ గా ట్రోల్స్ అవన్నీ వచ్చాయి, చాలా వచ్చాయి. ఏం జరిగిందో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియోలో చెప్పింది ఎవరికి అర్థం కాలేదు. సో క్లియర్ గా చెప్దాం అని చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేసేసాను. సో ఈ వీడియో అందుకే పెడుతున్నాను. మై పాయింట్ ఈ స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నాను, హిందువులకి చాలా 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 అన్యాయం జరిగింది. సో వాళ్ళకి ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ టీమ్స్ అయిన సెంట్రల్ టీమ్స్ లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పుకోవచ్చు. సరే ఏమైందిరా అని మనం మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిందే ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. ప్రెస్ మీట్ లో వచ్చేసరికి ఏం జరిగింది, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసేసారు. సో మొత్తం అక్కడ ఏం జరిగింది అన్నట్లయితే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే 100 days కంప్లీట్ అయింది కదా వాళ్ళ పాలనలోకి వచ్చి. సో అందుకే ప్రెస్ మీట్ పెట్టారు. అందులో వచ్చరికి ఆయన స్వయంగా ఒక స్టేట్ సీఎం గా ఉండి కూడా ఇలాగా మాట్లాడారు అనమాట. ఈ 3 సబ్స్టెన్సెస్ ఇందులో కలిసి ఉన్నాయి. సో ఇది చాలా దారుణమైన విషయం. ఒక తిరుపతికి వెళ్ళేవాడికి కానివచ్చు, తిరుపతి హైందవుడిగా, డివోటీగా, ఎవరికైనా సరే చాలా దారుణమైన విషయం. ఎస్పెషల్లీ హిందువులకి ఇది చాలా బాధాకరమైన విషయం అండ్ ఆల్సో హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు అని అన్నారనమాట ఆయన. అయితే సిబిఎన్ గారు అదంతా చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీక్ష స్టార్ట్ చేశారనమాట. 11 days దీక్ష. నేను లాస్ట్ వీడియోలో కూడా ఈ దీక్ష కోసం చెప్తున్నప్పుడు లైక్ మనకి ఆ సొల్యూషన్ కావాలన్న పాయింట్ ఆఫ్ వేలోనే చెప్పాను. సో అది చాలా దారుణంగా అర్థమైంది చాలా మందికి. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే దీక్ష 11 days స్టార్ట్ చేశారు. సో దీక్ష 11 days అయిపోయిన తర్వాత ఎండింగ్ లో సరికి తిరుపతి వెళ్తారనమాట. సో ఈ దీక్ష స్టార్ట్ చేసిన ఒక కొన్ని డేస్ కే ఈ ఇన్స్టాలో ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్వీట్స్ కి రియాక్ట్ అయ్యారనమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ ఇన్సిడెంట్ చూసుకున్నట్లయితే తను ఒక మూవీ షూటింగ్ లో అంటారు, మూవీ ఫంక్షన్ లో ఇలా లడ్డు అనేది చాలా సీరియస్ మ్యాటర్, చాలా కామెడీ కాదు అది అలా అంటారు అనమాట. కాకపోతే అది అనేది సర్కాస్టిక్ వేలో అంటారు అనమాట, ఫన్నీ వేలో. సో అది ఫన్నీ వేలో అనకూడదు, అది దేవుడి మ్యాటర్ కదా, మీకు అంత చులకనగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దానికి కార్తీ సారీ అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే ఇట్స్ ఓకే, మీరు ఫాస్ట్ గా రెస్పాండ్ అయినందుకు చాలా హ్యాపీ అని చెప్పేసి వాళ్ళ మూవీ టీం కూడా విష్ చేసేసారు. అది అక్కడ క్లోజ్ అయిపోయింది. అయితే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు వచ్చారనమాట. ప్రకాష్ రాజ్ గారు ఏంటి అనేసి అంటే మీరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని మర్చిపోతున్నారు. సో మీరు డిప్యూటీ సీఎం, మీరే ప్రొటెస్ట్ చేయాలి, మీరే సాల్వ్ చేయాలి ఇష్యూని పెద్దది మీరే చేస్తున్నారు. సో పెద్ద చేయకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, మనకి ఇంతకన్నా చాలా ఇష్యూస్ అనేవి బ్యాలెన్స్ ఉండిపోయి అన్నారనమాట. అండ్ వాళ్ళిద్దరు కాకుండా ఇంకా చాలా చాలా మంది చాలా రకాలుగా కాంప్లిమెంట్స్ కామెంట్స్ అనేవి చాలా వచ్చాయి. అయితే వారి అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారనమాట. ఎలాగనేసి అంటే సనాతన ధర్మం పాటిస్తున్నాం, సో సెక్యులరిజం ఈజ్ వన్ వే, నాట్ వన్ వే, ఇట్ షుడ్ బి 2 way అని చెప్పేసి అన్నారు. అలా అన్న తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా అన్నిటికీ ప్రతిదానికి రెస్పాండ్ ఇచ్చారు. కార్తీక్ కానివచ్చు, ప్రకాష్ రాజ్ కానివచ్చు, ఆయనకి కానివచ్చు. సో ఇంకా ఒక లాయర్ కూడా ఎవరు అన్నట్టు. సో అలాగే అవన్నీ వదలకుండా అందరినీ లిస్ట్ రాసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట, ఇలా అనకూడదు, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి చెప్పారు. సో అక్కడికి ఇన్సిడెంట్ క్లోజ్ అయిపోయింది. నా పాయింట్ ఏంటి, నేను ఏం చెప్పాను ఆ వీడియోలో అంటే ఇది చెయ్యండి, దీక్ష చేస్తూ మనకి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ట్రాన్స్పరెంట్ గా జరగాలి. అట్ ది సేమ్ టైం అందరికి తెలిసేలా పిన్ టు పిన్ అనేది జరగాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని మనం మాట్లాడుకున్నట్లయితే లైక్ పిన్ టు పిన్ చేయకుండా లాస్ట్ లో వచ్చేయకుండా రిజల్ట్స్ అని చెప్పేస్తే ఎవరు నమ్మరు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అనమాట. చాలా 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 క్రిటికల్ గా ఉన్న సిచ్యువేషన్స్, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రజలకి తెలియాలి. ఎందుకంటే ఇది నార్మల్ విషయం కాదు కదా, లైక్ వేరే ఎవరికైనా అయినా సరే ఇలానే ఉంటుంది. సో అంతకన్నా హార్డ్ గా ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే. సో హిందువుల మ్యాటర్ వచ్చేసరికి అంత దారుణంగా తయారైపోయింది. హిందువులు అంటే అందరికీ హీనం అయిపోయారని చెప్పేసి హిందువుల్లో ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనమాట.
సో అలా రాకుండా ఉండాలి అని అంటే ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. అట్ ది సేమ్ టైం ఆ టెస్ట్లు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏ ప్రాసెస్ లో చేశారు, అండ్ ఆల్సో ఒకవేళ చేస్తే అప్పుడు ఎందుకు రాలేదు, మళ్ళీ తర్వాత ఎందుకు రిజల్ట్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ప్రతి దానికి సాల్వ్ చేయాలి, ప్రతి దానికి ఆన్సర్ కావాలి. లిటరల్ గా 24 మిలియన్ల భక్తులు వస్తారనమాట సంవత్సరానికి ఎన్ని 24 మిలియన్లు. 1 మిలియన్ కి 10 లక్షలు అనమాట. అంటే మీరు ఆలోచించుకోండి 24 మిలియన్ల జనాలు అనేది వస్తారు. సో వాళ్ళకి ఏంటనేసి అంటే జనరల్ గా తిరుపతి వచ్చే ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను ఇప్పుడు వినండి. చాలా చాలా ఇరుకు రోడ్లు ఉంటాయి అనమాట, ఘాట్ రోడ్లు అంటారు వాటిలో. కొండెక్కే రోడ్లు చాలా చాలా ఇరుగ్గా ఉంటాయి. సో ఆ ఇరుకు రోడ్లు ట్రావెల్ చేస్తారు కొంతమంది. ఇంకొంతమంది వచ్చేసరికి మెట్లు ఉంటాయి. ఆ మెట్లో ఎక్కినంత అంత స్ట్రెస్ అంత స్ట్రగుల్ ఇంకే మెట్లోనే ఉండవు అనమాట. ఆ మెట్లు ఎక్కుతారు, ఒకవైపు నుంచి పులి వస్తుందో ఏం వస్తుందో ఎవరికి తెలియదు. ఏమో ఆ టైంలో వాడి తలరాత బాగోక ఏం వచ్చినా రావచ్చు. సో అంత మెట్లు ఎక్కి పైకి వెళ్తారు. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇంత ఘాట్ రోడ్లు వెళ్తారు, ఇంత మెట్లు ఎక్కి వెళ్తారు. ఈ ఘాట్ రోడ్లు వచ్చేసరికి ఎక్కడ ఎప్పుడు పడిపోతాయో, ఏ వెహికల్స్ ఎప్పుడు యాక్సిడెంట్ అవుతాయో తెలియదు. చాలా యాక్సిడెంట్లు కూడా అయ్యాయి అనమాట మన తిరుపతిలోనే. సో ఇలా అవుతూ ఉంటాయి. ఇలా 2 వేస్ లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంట్రా అని చూసుకున్నట్లయితే రూమ్స్ అవన్నీ ఎత్తుక్కొని లైన్స్ అనమాట. లైన్స్ ఉన్నంత పేషియన్స్ ఇంకెవ్వరికి ఉండదబ్బా. లైన్స్ మామూలుగా ఉండవు తెలుసా. ఒక్కొక్కసారి రోజులు లెక్క పెట్టుకుంటారు, గంటలు లెక్క పెట్టుకుంటారు. ఇంకా చెప్పలేము అనమాట. ఆ వెయిటింగ్ హాల్స్ లో ఉంటారు. ఫుడ్ సరిగ్గా ఉండదు. ఆ ఫుడ్ ఏమో అప్పుడప్పుడు అన్నదానం వస్తుంది, అప్పుడప్పుడు ప్రసాదం అనేది వస్తుంది. ఆ ప్రసాదం కూడా కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందదు. చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. సో మరి అంతమంది క్రౌడ్ ని కంట్రోల్ చేయాలి కదా. అంతమంది క్రౌడ్ ని కంట్రోల్ చేయాలని అంటే జస్ట్ ఒక టెంపుల్ వల్ల సరిపోదు. ఈవెన్ దో టీటీడీ ఒక అటానమస్ బాడీ అయినా సరే దాని వల్ల సరిపోదు. సో అంతమందిని కంట్రోల్ చేసి అంతమందికి సరిపడా ఫుడ్ ఇవ్వడం అనేది అన్నదానం అవుతుంది. బట్ ఈ లైన్ లో వచ్చే వాళ్ళకి ఆకలేస్తుంది కదా. సో అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో వాళ్ళు వస్తారనమాట. సో అంత అయిపోద్ది. లాస్ట్ లో వచ్చరికి ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్ లోకి ఎంటర్ అవుతారు అనమాట, గుడిలోకి. సో గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళలో ఇప్పటి వరకు పడిన స్ట్రగుల్స్ అన్ని మర్చిపోతారు అనమాట. చాలా చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఫీలింగ్ ఒక హెవెన్ లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అది కూడా గుడిలో ఎక్కువసేపు ఉంటారంటే అస్సలు ఉండరు. ఒక 30 సెకండ్ల మించి ఎవరు కూడా ఉండరు అనమాట. 30 సెకండ్లు చాలా ఎక్కువ నేను చెప్పింది. సో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా తోస్తారో తెలుసా. ఈవెన్ అది ఫ్రీ దర్శనం అయితే మాత్రం వాడు చచ్చాడే ఇంకా. సో అంత దారుణంగా ఉంటే ఒక 500 రూపీస్ టికెట్ కానీ 300 రూపీస్ టికెట్ కానీ పెట్టి వెళ్ళి తీసినప్పుడు ఇలా వెళ్ళిపోండి అని చెప్పేసి వచ్చేస్తారు. వాళ్ళు అంత కష్టపడి అన్ని ఘాట్ రోడ్లు ఎక్కి, అన్ని మెట్లు ఎక్కి, అన్ని యానిమల్స్ ఉంటాయి లేదా అంత భయంతో వచ్చి ఆ రూమ్స్ తీసుకున్న తర్వాత లైన్లో నిలబడి ఎండనక వాననక అక్కడే ఉండి ఫుడ్ దొరకకపోతే ఇంకా చిన్న పిల్లలతో వస్తారు కొంతమంది. ఆ పిల్లలతో ఇబ్బందులు పడుతూ లాస్ట్ కి గుడిలోకి వెళ్ళి ఏడుకొండల వర అనగానే ఇంకా తోసేస్తారు అనమాట బయటికి. సో అంత దారుణంగా ఉంటాయి తిరుపతి సిచ్యువేషన్స్ వచ్చరికి. సో అయినా సరే వాళ్ళు వెళ్ళి నాకు ఏడుకొండల వర దర్శనం అయిందని చెప్పేసి ఇంకా మనస్ఫూర్తిగా తినగలిగేది ప్రసాదం అనమాట. ప్రసాదం, తిరుపతి ప్రసాదం ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిందే, లడ్డు అనమాట. సో మనస్ఫూర్తిగా ఓకే అమ్మయ్య అనుకొని గుండెల మీద చేసుకొని తినగలిగే ప్రసాదం లడ్డు. అలాంటి లడ్డూని అంత స్ట్రగుల్స్ పడి వచ్చిన వాడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు అనమాట. ఈరోజు ఇలా నాన్ వెజ్ కలిసి ఉండొచ్చు అని అన్నప్పుడు, నాన్ వెజ్ కలిసింది అని తెలిసినప్పుడు వాడికి ఇన్ని స్ట్రగుల్స్ పడి నేను ఎందుకు వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది. సో కలియుగ దైవం మీద నాకు భక్తి ఉంది. సో అన్ని స్ట్రగుల్స్ పడి వెళ్ళినప్పుడు అంత దాకా చేయాల్సిన అవసరం ఏంటి నాకు. అంత కల్తీ జరిగిన తర్వాత వాడి మీద ఒక రిగ్రెట్ ఫీలింగ్ వచ్చి ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. నాకు కలుషితమైన లేకపోతే పొల్యూట్ అయిన ఒక ప్రసాదాన్ని నేను తిన్నానని చెప్పేసి. ఒక భక్తులకి అలా వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని రేపు పొద్దున్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి పెడతారా చెప్పండి. సో ఇంత సీరియస్ ఇష్యూ అది. తిరుపతి ప్రసాదం అంటే దాదాపు 500 కోట్లు ఓన్లీ లడ్డు మీద బిజినెస్ అవుతుంది. 500 కోట్లు ఓన్లీ లడ్డు మీద పర్ ఇయర్కి అవుతుంది అనమాట. సో తిరుపతి ప్రసాదం ఏ రేంజ్ లో ఫేమస్ మీరే ఊహించుకోండి. ఈ రేంజ్ లో ఇంత బేభత్సంగా అయింది ఇంకెక్కడ ఉండొచ్చు. మేబీ పూరి జగన్నాథ్ ఉండొచ్చు. బట్ తిరుపతి కొండ అనేసి అంటే ఒక ఎమోషన్ అనమాట హిందువులకి. వాళ్ళు ఇంకా కైండ్ ఆఫ్ హెవెన్ లాగా, ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్ డెస్టినేషన్ లాగా. సో ఇలా చూస్తారనమాట. సో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆస్తుల్లో ఒక్క ప్రాపర్టీ అమ్మేసినా సరే ఈ చిల్లరని సేవ్ చేయకపోతున్నా. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం 24 మిలియన్ల భక్తుల్లో తలా 50 రూపాయలు వేసినా సరే 1200 కోట్లు వద్దును. అయితే ఇలా చూస్తున్నప్పుడు దాన్ని జస్ట్ ఒక 100-200 తేడాగా తక్కువగా వస్తుందని చెప్పేసి ఎవడికి పడితే వాడికి వేలంపాట్లో వేసి ఎవడు తక్కువ బిట్ చేసుకుంటే ఆడికి ఇచ్చేసి ఆడు నూనె కొనేసి ఆ నూనె కల్తీ చేసేసి అది మనం ప్రసాదంలో వాడేసి ఇది కరెక్ట్ కాదు. కంప్లీట్లీ రాంగ్, కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అనమాట. అయితే ఏమైందా మనం మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్గా ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకున్నా సరే గీ ప్రైస్ ఉంటుంది కదా. గీ ప్రైస్ వచ్చేసరికి 1000 నుంచి 1500 ఉంటుంది అనమాట. కేజీ లీటర్ ఏదైనా అనుకోండి. సో 1000 నుంచి 1500 ఉంటుంది. సో 1500 కన్నా తక్కువగా వచ్చింది అంటే మనం బల్క్ లో ఆర్డర్ చేయాలి.
ఇన్ని కేజీలు ఇన్ని టన్స్ అని ఆర్డర్ చేస్తేనే 1600 కన్నా తక్కువ వస్తుంది. సో ఎంత తక్కువ వేసుకున్నా సరే 500-400కి మించి తక్కువ రాదు. ఎందుకంటే వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్ 200-300 పడతాయి, దానికి వాళ్ళు ఎక్స్ట్రా వేసుకొని అమ్మాలి కాబట్టి అంతకు మించి తక్కువ రాదు. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఏఆర్ డైరీ ఫార్మ్స్ అనమాట. ఎవరైతే ఈ పర్టికులర్ గా కల్తీ అయిన టైంలో నెయ్యిని సప్లై చేస్తారో వాళ్ళ పేరు ఇది. యాక్చువల్గా ముందు వరకు నందిని అనే ఒక కంపెనీ డైరీ నుంచి తీసుకునేవారు, బట్ ఈ కల్తీ అయిన టైంలో మాత్రం వాళ్ళని తీసుకోలేదు, ఏఆర్ వాళ్ళు బిట్ చేసుకున్నారు అనమాట. వాళ్ళకి ఏంట్రా ఓపెన్స్ నేను మీకు చెప్పాను కదా ముందు ప్రాసెస్ ఒక 1000 నుంచి 1500 ఉంటుంది. ఒకవేళ అంత కాదనుకున్నా సరే 500 ఉంటుంది, 400 ఉంటుంది అని అన్నాను. 320 రూపాయలకి ఒక లీటర్ అమ్మేశారు. అర్థం చేసుకోండి, అది తయారు చేయడానికే వాళ్ళకి జస్ట్ ఒక ప్యూర్ గీ తయారు చేయడానికి ఒక 280 నుంచి 350 రూపాయలు అవుతుంది. వాళ్ళు 320 రూపాయలు అమ్మేశారు అనమాట. సో 320 రూపాయలు అంటే ఎంతో మీరు ఆలోచించారు. దానిలో ఎంత పొల్యూట్ అయితే కానీ, ఎంత కలుషితం అయితే కానీ, ఇంత దారుణాన్ని కొడికెడతారో మీరు అర్థం చేసుకోండి. అయితే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ ఎంత తక్కువకి బిట్ చేసుకుని 300 రూపాయలకి నెయ్యిస్తాం అనగానే ఏమనుకున్నారో, లైక్ తక్కువకి ఇస్తున్నారు అని అనుకున్నారో, లేకపోతే సేవ్ చేసేద్దాం అనుకున్నారో, ఏమనుకున్నారో తెలియదు కానీ నందిని వద్దు ఏఆర్ఏ వద్దు అని చెప్పేసి అనుకున్నారు. సో ఏఆర్ నుంచే తెప్పించుకోవడం స్టార్ట్ చేశారనమాట. అయితే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా జె శ్యామలరావు గారు, సో తను ఏం చేశారనేసి అంటే ఏం మాట్లాడారని మనం చూసుకున్నట్లయితే యానిమల్ ఫ్యాట్ ఉండడం చేత ఈ ఏఆర్ డైరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టెంపరీగా బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళ నుంచి ఎలాంటి నెయ్యి కూడా తీసుకోవట్లేదు. నెయ్యి తీసుకోకుండా అది మాత్రమే కాకుండా వాళ్ళకి పెనాల్టీ అయితే విధించడం జరిగింది. సో ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు, ప్రొసీడింగ్స్ ద్వారానే వెళ్తుందని అన్నారనమాట. ఇక్కడ మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటనేసి అంటే, సార్ మీకు ఇలా నెయ్యి దొరకగానే ఫస్ట్ అది వెళ్ళి సీజ్ చేయడము, లేకపోతే అది వెళ్ళి ఇలా న్యూస్ పేపర్లో వేయడము, మాకు ఇన్ని టన్స్ ఆఫ్ నెయ్యి కల్తీగా దొరికింది ఇలా చేయాలి కానీ అది వెళ్ళి వాళ్ళకి ఫైన్ వేయడం ఇదంతా చేయడం వల్ల నో యూజ్ అని నా అభిప్రాయం. అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చెప్తున్నారు అనేసి మనం చూసుకున్నట్లయితే ఈ శాంపిల్స్ ఉన్నాయి కదా, సో ఈ శాంపిల్స్ వచ్చేసరికి వచ్చిన తర్వాత వాటిని మేము టెస్ట్ చేసాం. సో టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ ఇందులో కల్తీ అయింది, క్వాలిటీ అనేది తక్కువ ఉందని చెప్పేసి 4 ట్యాంకర్స్ని వెనక్కి పంపేస్తాం. సో ఆ 4 ట్యాంకర్స్ నుంచి తీసుకున్న నెయ్యిని మాత్రం అనాలిసిస్ చేసాం అని చెప్తున్నారు అనమాట ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీఎం ఒకప్పుడు, ఇప్పుడు కాదు ముందు సీఎం వచ్చేసరికి ఎక్స్ సీఎం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. సో ఆయన ఏమన్నారు అనేసి మనం చూసుకున్నట్లయితే ఆయన మీద ఎలిగేషన్స్ చేశారనమాట. బేసిక్గా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రపోజ్ చేశారు కదా ఎలిగేషన్స్ అనేవి, సో అదే ఇలా ఫ్యాట్ కలిసిందని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ రిపోర్ట్స్ వచ్చేసరికి వాటిని బేస్ చేసుకొని ముందు గవర్నమెంట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, సో వాళ్ళ మీద వేశారనమాట ఎలిగేషన్స్. ఏంటంటే వీళ్ళ హయాంలోనే జరిగింది కాబట్టి వీళ్ళ మీదే మొత్తం వీళ్ళదే బాధ్యత అని చెప్పేసి అన్న విధంగా చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది మీకు ఆగస్టులోనే వస్తే రిపోర్ట్, మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం 100 రోజులు వచ్చిన తర్వాత మీకు ఈ రోజే కనిపెట్టారా, ముందు రోజులు కనిపెట్టలేదా అని అంటున్నారు అనమాట వాళ్ళు. అండ్ అది మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఈయన డివోటీస్తో ఆడుకుంటారు. సో తనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మౌల్డ్ చేసుకుంటారు, అనవసరంగా తిరుపతిని కూడా ఇందులో లాగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఎవర్ పాలిటిక్స్ అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉన్నాయి. దేవుడుని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. సో జగన్ గారు ఇలా అన్నారు కదా, ఇప్పుడు అదే 100 రోజులు ఇంత ఎందుకు చెప్పలేదు, సో ఇవన్నీ అన్నారు కదా. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ మేనేజర్ అయిన మురళీకృష్ణ గారు ఏం చెప్తున్నారని మనం చూసుకున్నట్లయితే May 15th ఈ ఏఆర్ డైరీస్ ఉన్నారు కదా, సో వీళ్ళతో డీలింగ్ సెట్ అయింది. May 15th వచ్చరికి ఆర్డర్ చేశారు అనమాట. ఎన్ని కేజెస్ తెలుసా? 1 million కేజెస్ అనమాట ఆర్డర్. అయితే నెయ్యి ట్యాంకర్స్ వచ్చాయి కదా, 1 million నెయ్యి ట్యాంకర్స్. సో 1 million నెయ్యి కూడా 4 ట్యాంకర్లు సర్దారు. సో స్టార్టింగ్ లో చెప్పాను కదా 4 ట్యాంకర్లు అయితే సీజ్ చేయడం 4 ట్యాంకర్లు అయితే తిరిగి పంపిస్తాం అనేసి. ఆ 4 ట్యాంకర్లు కూడా June 12, 2025 జూన్లో 3 వచ్చినాయి, July 6th ఒకటి వచ్చింది అనమాట. మొత్తం కూడా జూన్ ఎండింగ్, జూలై స్టార్టింగ్ రెండింటిలో కలిపి 4 ట్యాంకర్లు అయితే వచ్చింది. అయితే వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్గా చిన్న ఇవి చేస్తారు, చిన్న టెస్టులు చేసి ఓకే అని చెప్పేసి సెట్ చేసుకున్నారు, ఓకే చేస్తారు. తర్వాత ఏమైందిరా అని మనం చూసుకున్నట్లయితే ప్రజలు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేశారనమాట. వీళ్ళు ఏంటి ముందుగా ఓల్డ్ ప్రొసీజర్స్లో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి చేశారు. అడల్ట్రేషన్ అయిందా లేదా చేయలేదు అనమాట, లైక్ ఏదో కలుషితం అయిందా లేదా చేయలేదు, జస్ట్ ఓల్డ్ ప్రొసీజర్లో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి చేసి. తర్వాత ఏమైందిరా అని మనం చూసుకున్నట్లయితే ఇలా ప్రజలందరూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తింటున్న వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఇది కల్తీ అయిపోయింది, ఇది ప్రాపర్గా రాంగ్ అది అని చెప్పేసి కల్తీ అయిపోయిందని చెప్పేసి ఒక విధంగా కంప్లైంట్ చేశారనమాట. అప్పుడు వాళ్ళకి టెంపుల్ వాళ్ళకి డౌట్ వచ్చి వెరిఫికేషన్ చేయించి అది ఎక్కడ చేయించారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అక్కడ చేయించారు అనమాట. అక్కడ చేయించినప్పుడు తెలిసింది ఏంటంటే 4 శాంపిల్స్ చేయించారు అనుకుంటా. సో 4 కూడా ఒకే సిమిలర్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాయి. అదేంటంటే నెయ్యి వచ్చేసరికి కలుషితమైందని చెప్పి. అయితే దీనికి వీళ్ళు ఏఆర్ డైరీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు రా బాబు అనేసి అంటే, బాబు ఫిష్ ఆయిల్ అనేది చాలా ఎక్కువ, సో మేము దాని బదులు నెయ్యి వాడేసుకుంటాం కదా, అది మేము చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారు అనేసి అంటే ఫిష్ ఆయిల్ మనకు జనరల్గా చూసుకున్నా చాలా తక్కువకి వస్తుంది అనమాట, కంపేర్డ్ విత్ నెయ్యి ప్రైస్తో కంపేర్ చేస్తే తక్కువకే వస్తుంది. సో మీరు కలిపి ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు వాళ్ళు.
అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎస్ఐటీని వేశారనమాట, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. సో దీంతో పాటు పోలీసులు కూడా వర్క్ చేస్తున్నారు. సో ఏంటి మ్యాటర్ అని చూసుకున్నట్లయితే ఎస్ఐటీని వేశారు, బాగానే ఉంది, ఓకే. ఎస్ఐటీని వేయడం మాత్రమే సరిపోదు కదా, లైక్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉండాలి. నా ఒపీనియన్ చెప్తున్నాను, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద సెన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వడం. సో ఎందుకంటే ఇది చాలా 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 సెన్సిటివ్ ఇష్యూ. సో ఇంత సెన్సిటివ్ ఇష్యూకి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వడం, ఏమైంది, వాట్ ఈజ్ వాట్, ఎంతవరకు వచ్చింది కేసు, ఇవన్నీ కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇలా వెళ్ళదు అనుకోండి, ఫైనల్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చేసరికి అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ముందు పర్స్పెక్టివ్స్ ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మ. సో ఒక ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని నా అభిప్రాయం. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ సిబిఐ మాత్రం మ్యాండేటరీ, కన్ఫర్మ్. ఎందుకనేసి అంటే సెంట్రల్ నుంచి వచ్చింది కాబట్టి నమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళని బిలీవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మందికి ఉన్న అపోహ ఏంట్రా అనేసి చూసుకున్నట్లయితే సిబిఐ ఇలాంటి టెంపుల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వదు అని చాలా మంది అనుకుంటారు. నాకు ఎలా తెలుసు అంటే చాలా కామెంట్స్ చూసాను అనమాట. నా కామెంట్స్ అని కాదు, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఈ లడ్డు ఇష్యూస్ ఏమైనా సరే అక్కడ కామెంట్స్ రాస్తారు కదా, సో ఆ కామెంట్స్ రాసుకుంటారు కదా. సో అక్కడ ఏంటనేసి అంటే సిబిఐ వాళ్ళు ఇలా ఇన్వాల్వ్ అవ్వరు బ్రో, సిబిఐ వాళ్ళు తిరుమల ఇష్యూస్ కానీ లేకపోతే టెంపుల్ ఇష్యూస్ కానీ ఇలాంటి చిన్న ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వరు అని అంటే బాబు అది చిన్న ఇష్యూ కాదు, చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ. మీకు 5 విషయాలు చెప్తాను. నెంబర్ 1, 2008లో కర్ణాటక మహాబలేశ్వరం టెంపుల్ అనమాట. ఏమైందని మనం చూసుకున్నట్లయితే ఆర్నమెంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కల్తీ అయ్యాయి అని చెప్పేసి, మేనేజ్మెంట్ కరప్ట్ అయిపోయిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. నెంబర్ 2, 2011 అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ ఏమైందిరా అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ కరప్షన్ అవుతుంది, టెంపుల్ వెల్త్ కరప్ట్ అవుతుందని చెప్పేసి చాలా రకాల అలిగేషన్స్ వచ్చాయి. సో అలిగేషన్స్ లో ఈ సిబిఐ వాళ్ళు వచ్చేసరికి ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు అనమాట ఈ కేసులో. పర్టికులర్ ఎవరైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందో ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. 2016 తమిళనాడులో మీనాక్షి టెంపుల్ అనమాట. ఇక్కడ ఏమైంది అనేసి అంటే ఒక గోల్డెన్ రథం, ఏదైతే కొన్ని కోట్ల విలువ చేసే రథం ఉంటుందో అది మిస్సింగ్ అయింది. సో దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. నెంబర్ 4 వచ్చేసరికి 2019 పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అనమాట. ఇందులో వచ్చేసరికి గుడి ల్యాండ్స్ అనేవి ఇన్లీగల్ గా సేల్ చేసేస్తున్నారు, ఇన్లీగల్ గా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అండ్ నెంబర్ 5 చాలా 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 ఇంపార్టెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం 2008 గుడి మనీ ఉంటుంది కదా, అనాథరైజ్డ్ గా యూజ్ చేస్తున్నారు, అనాథరైజ్డ్ గా మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా అలిగేషన్స్ వచ్చాయి. సిబిఐ ఎంక్వైరీ వచ్చేసరికి ఇండైరెక్ట్ గా జరిగింది. సో నేను చెప్పిన 5 సరికి సిబిఐ ఎంక్వైరీ డైరెక్ట్ గా జరిగింది, కొన్నిట్లో సరికి ఇండైరెక్ట్ గా జరిగింది అనమాట. అయితే ఎలిగేషన్స్ వచ్చాయి కదా, ఎలిగేషన్స్ వచ్చిన 3 రోజుల గ్యాప్ లోనే దాదాపు 13 లక్షల లడ్డూలు సేల్ అయిపోయాయి అనమాట. అంటే మీరు ఆలోచించుకోండి ఎంత అపవిత్రమైందో. అంటే నేనేం చెప్తున్నాను ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ అనుకోవచ్చు, నా రెస్పాండ్ అనుకోవచ్చు, నా ఒపీనియన్ అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోండి. పాలిటిక్స్ ఇందులోకి దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే దేవుడిని మనం నెక్స్ట్ లెవెల్ అక్కడ పెట్టి చూడాలన్నమాట. సో ఆయన్ని అంత రెస్పెక్ట్ ఇచ్చి చూడాలన్నప్పుడు పాలిటిక్స్ ఇందులోకి లాగితే ఆయనకి మనం వాల్యూ ఇచ్చినట్టు కాదు. సో పాలిటిక్స్ అయితే దయచేసి ఇందులోకి ఇన్వాల్వ్ చేయొద్దు. ఎవరు ఎలాంటి తప్పు చేసినా సరే దేవుడి విషయంలో అందరూ కూడా ఒకటే. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి ఈ కేసుని వదిలే ప్రసక్తి లేదనమాట. సో ఎవరు కూడా అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి. సో అంత ఈజీగా తీసుకున్నట్లయితే మీరు అసలు మీకు భక్తి లేదనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు హిందూ అయ్యి ఉండి ఈ కేసుని అంత ఈజీగా తీసుకునేడానికి స్కోప్ ఎక్కువ లేదు. జనరల్గా ఒక హిందూ అంటే కోపం రావాలి, కోపాన్ని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాలన్నమాట. ఎలా అనేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా జరగాలని చెప్పాలి, ప్రతి ఇష్యూ మీద రియాక్ట్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా చేయాలి. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి చెప్పాను కదా, ఎస్ఐటి మాత్రం సరిపోదు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఐటి ఉంది కదా, ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంక్వైరీ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది కావాలి. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎవరికి కూడా బాధ్యత రాదు. ఎందుకంటే ఎప్పుడో వస్తుందో తీర్పు అని చెప్పేసి వదిలేస్తారు. సో అలా వదిలేస్తే ఇంకా బాధ్యత రాదు. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది మస్ట్ మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలాంటి ప్రొసీజర్స్ యూస్ చేశారు, ఏం చేశారు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా రిలీజ్ చేయాలన్నమాట. సో అలా రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు ప్రాపర్గా చెక్ చేశారా లేదా ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ వన్ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఇష్యూని ప్రతి హిందూ కూడా చాలా చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట. సీరియస్గా తీసుకోని అని చెప్పేసి రోడ్లు ఎక్కేసి ధర్నాలు ఇవి కాదు, సీరియస్గా తీసుకొని ఇష్యూ కోసం సోషల్ మీడియాలో ఒక ఫోన్ ఉంటుంది, 10 నిమిషాల టైం ఉంటుంది, యాజ్ యూజువల్గా ఇన్స్టాగ్రామ్లో అవి చూస్తారు. సో వీటి బదులు ఇష్యూ కోసం ట్వీట్ చేయండి, ఇష్యూని ఎక్కువ వైరల్ చేయండి. సో ఇలా వైరల్ చేయడం వల్ల వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఆర్ ఎల్స్ రెస్పెక్ట్ అది పెరిగి బాధ్యత ఉంటుంది కదా, సో అది పెరిగి ఇష్యూని సాల్వ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తారనమాట. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. నందిని వాళ్ళని వదిలేసి ఇలా ఏఆర్ రైరీస్ అని ఎవరిని పడితే ఆడిని తక్కువగా బిట్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఆబ్వియస్గా ఎవడ తక్కువ ఇస్తున్నాడు మంచి క్వాలిటీ ఇవ్వడు. ఆబ్వియస్గా అది యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక దగ్గర చీప్గా దొరుకుతుందని అంటే ఆ చీప్ ధరకు మంచి క్వాలిటీ ఉండదు. సో ఇలాగ ఇవన్నీ అవుతూనే ఉంటాయి. సో ఇది ఈ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ మిక్స్ అవ్వడం, నాన్ వెజ్ కదా ఇంకా అది టాలో అన్న తర్వాత లేకపోతే కొవ్వన్న తర్వాత పశువులు కొవ్వన్న తర్వాత నాన్ వెజ్ కింద మిక్స్ అవుతుంది అని చెప్పేసి వచ్చినప్పుడు చాలా హర్టింగ్గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను, ఏంట్రా బాబు ఈ కర్మ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది.
సో యాజ్ ఎ డివోటీ ఇది నా ఒపీనియన్ అనమాట. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను, దాని తర్వాత కూడా ఇంకో వీడియో చేశాను అనమాట. అందులో నేను ఏం చెప్పాను అనేసి అంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్టిగేషన్ మీద బాధ్యత ఉండాలి, అండ్ అట్ ది సేమ్ టైం ఫాస్ట్గా జరగాలి. ఇలా ల్యాగ్ చేసి సంవత్సరాలు జరగడానికి వీలు లేదు. సో ఇవన్నీ కూడా పాయింట్స్ చెప్పాను, అది ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు. సో అందుకే ఆ వీడియో తీసి మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను. ఐ హోప్ నా ఒపీనియన్స్ అన్ని మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే ఏ పాయింట్ మీద మీరు గట్టిగా బిలీవ్ చేస్తారు, ఆర్ ఎల్స్ నేను అడిగిన క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ కానీ మీకు ఆన్సర్ తెలుసున్నా, లేకపోతే దీన్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానని చెప్పినా కింద కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. సో హిందువులు అంటే లైక్ ఏదో నార్మల్గా చూడడానికి లేదనమాట, మావి కూడా ప్రాణాలే. మేము కూడా ఇండియాలోనే ఉన్నాం. 75% పైగా ఉన్నారనమాట హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాలో. సో వాళ్ళకి ఇలా జరిగిందని అంటే చాలా దారుణం అబ్బా, ఇంకా చెప్పలేనంత. చాలా పెద్ద ఇష్యూ అయింది నేషనల్ వైడ్గా. సో అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మన స్టేట్లోనే ఇలా జరిగినప్పుడు బాధ్యత కూడా మనమే తీసుకోవాలన్నమాట. సో అది అనమాట మ్యాటర్. సో వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇష్యూ మీద కానీ ఇలాంటి ఇష్యూల మీద కానీ మనం ప్రతిదీ కూడా మాట్లాడతాం, నిజాన్ని బయటికి తీసుకొచ్చి నిజాన్ని మాట్లాడతాం అనమాట. సో అదనమాట వీడియోకి ఇంతగా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Signing off.